ఆవు చేను మేస్తే దూడ గట్టుని మేస్తదా? అలా తన బయోపిక్ తీసుకున్న భాస్కర్ కంటే నేనేం తక్కువ అంటూ తన బయోపిక్ స్టార్ట్ చేశాడు మన నరేష్. ఇంతకీ ఆ బయోపిక్ ఎలా వచ్చిందో తెలియాలంటే లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ అలాంగ్ విత్ ఆసమ్ అప్పి. DJ Tillu Peru vinni style veru sokemo hero tiru kottadi tin mara DJ Tillu gottu DJ Tillu gottu besara penchi gottu నీ నెట్వర్క్ గూగుల్ సెర్చ్ లో ఒకటే సెర్చ్ చేసేవాళ్ళు. నరేష్ కి పెళ్ళైందా, నరేష్ వయసు ఎంత, అసలు నరేష్ జబర్దస్త్ లోకి ఎలా వచ్చాడు, ఇవన్నిటికీ సమాధానం ఒకటే, నరేష్ బయోపిక్. మొన్న భాస్కర్ బయోపిక్ తీసాడు. బయోపిక్ అంటే ఏంటో నేను తీస్తా, ఇవాళ చూస్తారు మీరు బయోపిక్ అంటే ఏంటో. ఈ ప్రపంచానికి సూర్యుడు చంద్రుడు ఎంత అవసరమో నా బయోపిక్ వాళ్ళిద్దరు అంత అవసరం. పిలిపించారు వాళ్ళిద్దరిని. భాస్కర్ ఎలా ఉన్నా? బాగున్నా. ఏదో సినిమాలో క్యారెక్టర్ అని పిలిచావు. సినిమా తీస్తున్నాను భాస్కర్. ఏ సినిమా? నాటి నరేష్ బయోపిక్. సూపర్ ఐడియా. నీ బయోపిక్ ఏం చేద్దాం అంటే వెబ్ సిరీస్ చేద్దాం. ఎందుకంటే చిన్నపిల్లల్లో కామెడీ అంటే చాలా ఇష్టం. చిన్నపిల్లలకు నువ్వు చాలా ఇష్టం కాబట్టి ఆ వెబ్ సిరీస్ ని కామెడీగా విభజించి కార్టూన్ లో వెబ్ సిరీస్ చెప్పిన ఒక్కొక్క ముక్క 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 ఏ పోగోలో వేసాం అనుకో బాగా చూస్తారు. ఇది వెళ్ళి మీ పిల్లలకి చెప్పు, జోకు బాగుంది. 100 కోట్లు పెట్టి తీస్తున్నా నరేష్ బయోపిక్. ఏ బాబాయ్ సార్, వీళ్ళిద్దరికి సీన్లు చెప్పరా? ఫస్ట్ సీన్ అండి, ట్యాంక్ బండ్ దగ్గర మీరు సుధాకర్ గారు ఆత్మహత్య చేసుకోవడానికి రెడీగా ఉంటారు. ఈ లోపల నరేష్ వచ్చి కాపాడతాడు మిమ్మల్ని. నీవెందుకు ఆత్మహత్య చేసుకుంటావు? స్కిట్ లేని పరిస్థితిలో ఉంటారు భాస్కర్. ఆ టైంలో ఒక గొప్పోడు రావాలని మీరు దేవుణ్ణి మొక్కుకుంటూ ఉంటారు. ఆ టైంలో నేను ఎంట్రీ అవుతాను. మమ్మల్ని కాపాడేవాడు ఎవడు లేడా అని. మమ్మల్ని కాపాడే వాళ్ళు ఎవరు లేడా? మాకు పంచులు ఇచ్చేవాడు ఎవడు లేడా? మాకు ఐడియాలు ఇచ్చేవాడు ఎవడు లేడా? నాకు ఎప్పుడు అటువంటి పరిస్థితి రాలేదు. ఏం మాట్లాడుతున్నారు? ఇది నా బయోపిక్, నీ చెప్పినట్టు చెయ్యాలి, మూసుకొని ఉండంతే. ఇదిగో సుధాకర్, నీ టీమ్ లో నువ్వు కంటెస్టెంట్ ఓ తెలీదు, టీమ్ లీడర్ ఓ తెలీదు. ముందు అది క్లారిటీ తీసుకొని రా. సుధాకర్ చెప్పు. జబర్దస్త్ టీం లీడర్ వచ్చింది కానీ ఒక్క లైన్ లేదు, అసలు కంటెస్టెంట్ లేదు. అలాంటి కంటెస్టెంట్ లేనప్పుడు ఎందుకు మనం బతకడం? పదుకో ఆ ట్యాంక్ బయట దూకి చచ్చిపోదాం. పద. ఏం చెప్తున్నారు? అసలు ఎమోషన్ లేదు, లేదు. దరిద్రంగా చేస్తున్నారు. ఎలా చేయాలి నేను చూపిస్తాను. చెయ్. అయ్యో 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 దేవుడా, అది. నాకు పంచులు ఇచ్చే వాళ్ళే లేరే, నాకు యాక్టింగ్ నేర్పించే వాళ్ళే లేరే, మాకు కామెడీ చెప్పే వాళ్ళే లేరే. కామెడీ నేర్పే వాళ్ళే లేరే. ఎందుకు మనుషులుగా పుట్టించావు? ఈ జబర్దస్తికి దరిద్రాలను దాపురిచ్చావే అని అనుకోవాలి. అప్పుడు నేను వస్తా. అది కరెక్ట్. సేమ్ నాకు అలా కావాలి. ఏ కెమెరా రోలింగ్. యాక్షన్. అయ్యో, అయ్యో మమ్మల్ని కాపాడేవాడే లేడా? అయ్యో నన్ను కాపాడేవాడు లేడా? నాకు కామెడీ నేర్పించేవాడే లేడా? మాకు కామెడీ నేర్పించేవాడే లేడా? దేవుడా, దేవుడా, మనుషులుగా సృష్టించి మనుషులుగా సృష్టించి ఇంత నికృష్టంగా చూస్తావా? ఇంత నికృష్టంగా చూస్తావా? మాకు దేవుడు లాంటి ఒక మనిషి కావాలి. మాకు దేవుడు లాంటి ఒక మనిషి కావాలి. ఏ మీరు టీవీ వస్తారు కదా, అవునండి. కామెడీ చేయడానికి ట్రై చేస్తారు కదా. ఏ భయపడకండి, నేనున్నాను, నేను మిమ్మల్ని ఆదుకుంటాను. సార్ మీరు కామెడీగా మాస్క్ కట్ 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 కట్. ఏంటయ్యా ఏంటి? మీ ముందుకు ఒక స్టార్ వచ్చాడు, ఒక దేవుడు లాంటి వ్యక్తి వచ్చాడు మీ టీంను ఆదుకోవడానికి. మీరు ఎలా చూడండి. అది. అయ్యో అయ్యో, ఇది యజనయ్యా. వీళ్ళకిద్దరికి బాగా గరం ఎక్కువైపోయిందిరా. రెడీ కెమెరా రోలింగ్. యాక్షన్. మీరు భయపడకండి. నేను ఇందాక కార్ లో వస్తున్నప్పుడు నాకు 2 తలకాయల స్కిట్ అని ఒకటి ఆలోచన వచ్చింది. అది మీరు చేస్తే బాగుంటుంది. అర్థమైందా? అలాగే ఈ పక్కన ఉంటుంది ఏంటి? సనత్ నగర్. శరత్ నగర్. అది ఒక మన 15 పాటలు చేయొచ్చు. శరత్ నగర్ సత్యాన్ని. దేవుడా, నువ్వు కృష్ణరాజులా బాగా చేస్తావు కాబట్టి నువ్వు బాగా చేయొచ్చు. నువ్వు కృష్ణగారు చేయొచ్చు. హ్యాపీగా మనం టీం నడిపించొచ్చు. ఓకే? ఇంక నుండి ఇలా టీముకి నేనే రాజు, నేనే మంత్రి. నాటి నరేష్ ఒడుగు పడింది. రే రే రే, నువ్వు జబర్దస్త్ వచ్చేటప్పుడు కారులో వచ్చావా? యా. ఏం చేస్తుంటారా మీ నాన్న? మా నాన్న బెంగళూరులో
బిజినెస్ మ్యాన్. ఏముంటాయి ఆడికి 5 ప్యాలెస్లు. ప్యాలెస్ ఆ, ఏది నీకు అందుకే నా బయోపిక్ లో ఒక స్టార్ ని పెట్టా. నాకు తండ్రిగా ఎవర్రా ఒక దేవుణ్ణి పెట్టా. ఎవరు? కెమెరా రోలింగ్ యాక్షన్. నరేష్ నా కొడుకు కోట్లాది రూపాయల ఆస్తిని ఎడంకాల్తో తన్ని జబర్దస్త్లో మీలాంటి దీనులందరికీ జీవితాన్ని ఇద్దామని వచ్చాడు. డీజే టిల్లు పేరు విన్ని స్టైల్ వేరు థాంక్యూ సార్. థాంక్యూ. ఓకే రెమ్యునరేషన్ ఇంటి పంపించు. ఓకే సార్. నెక్స్ట్ స్క్రీన్ ఏంటంటే సార్ ఆ. మిమ్మల్ని జబర్దస్త్ డైరెక్టర్ వచ్చి టీమ్ లీడర్ చేయమని అడుగుతారు. కెమెరా రోలింగ్ యాక్షన్. నరేష్ సార్. ఇంక నువ్వు బుల్లెట్ భాస్కర్ సుధాకర్ టీంలో చేయనవసరం లేదు. సార్. నేను టీం లీడర్ చేశాను. శివున్నారు. నిన్ను టీం లీడర్ చేశాం. లేదు సార్, నా వల్ల కాదు. నా దేవుళ్ళకి నేను అన్యాయం చేయలేను సార్. అబ్బో. అన్యాయం చేయలేను. టీమ్ లీడర్ పేరెంట్ సార్. నాటి నరేష్. అయ్యో వద్దు సార్. నా దేవుళ్ళకి నేను అన్యాయం చేయలేను సార్. చేయలేను. ఇంతకి చెక్కు ఎంత సార్? కిట్టికి 5 లక్షలు. అయ్యో వద్దు సార్. నా దేవుళ్ళకి నేను అన్యాయం చేయలేను. నా దేవుళ్ళకి నేను అన్యాయం చేయలేను. చెక్కు ఎవరి పేరు మీద వస్తుంది సార్? నీ పేరు మీద నరేష్. వద్దు సార్. వద్దు. వద్దు సార్. ఈ ఓవరాక్షన్ పరాకాష్ట. నా దేవుళ్ళకి నేను అన్యాయం నీ చేయలేను. భక్తులకి రా. నా భక్తులకి నేను అన్యాయం చేయలేను. మామూలు యాక్టింగ్ కాదురా, ఓవర్ యాక్టింగ్. ఇంతకి క్యారవాన్ ఉంటుందా సార్? నీ కార్వాన్ ఇస్తాం. అయ్యో వద్దు సార్. కాచి. 3 సంవత్సరాల కాలంలో ఎప్పుడైనా ఈ పెర్ఫార్మెన్స్ నా స్కిట్ లో చేసావరా? నా బయోపిక్ నా ఇష్టం. నెక్స్ట్ ఏదో చూడండి. డైరెక్టర్ గారు వచ్చి నన్ను అడుగుతారు నువ్వు చేయట్లేదని ఆ, చెప్పి. డైరెక్టర్ రెడీ. కెమెరా రోలింగ్ యాక్షన్. భాస్కర్ డైరెక్టర్ గారు నరేష్ ని టీం లీడర్ చేస్తున్నావయ్యా. దానికే ఉంది చేసుకోండి, దానికే ఉంది మమ్మల్ని అడుగుతా. ఏయ్ కట్ 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 కట్. ఏంటి? ఏ? నరేష్ టీమ్ లో వదిలేసి వెళ్ళిపోతున్నాడు మీరు. అయితే గుండె పట్టుకొని వద్దు సార్. ఆ. వద్దు సార్. అయ్యో నరేష్ లేకపోతే మేము ఉండలేము సార్. అయ్యో అది చొక్కా చింపుకోవాలి. అది కావాలి. వాడు లేకపోతే ప్రాణాలని శవాలు అయిపోతావు. వాడు లేకపోతే ప్రాణాలు లేని శవాలం అయిపోతావు. ఎందుకు పనికిరాని ఎదవలు అయిపోతావు. నా టీమ్ లోంచి టీమ్ లీడర్ పోతేనే నేను పట్టించుకోలేదు. ఆఫ్టర్ ఆల్ కంటెస్టెంట్ ఇది నేను డబ్బులు ఇస్తున్నా నీకు. ఇది నా బయోపిక్. బయోపిక్ చేయవయ్యా. నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా. నీకేంది అడిగారైతే చెయ్యి. కెమెరా రోలింగ్ యాక్షన్. భాస్కర్ సుధాకర్ సార్ చెప్పండి సార్. నరేష్ ని టీం లీడర్ చేస్తున్నావయ్యా. సార్ దానికి నరేష్ ఏమన్నాడు సార్? ఒప్పుకోవటం లేదయ్యా. సార్ నరేష్ లేకపోతే పనికిరాడు అయిపోతాం సార్. వాడు లేకపోతే స్కిట్ లో కామెడీ ఉండదు. వాడు లేకపోతే స్కిట్ లో కామెడీ ఉండదు సార్. మీరు ఒప్పించాలి. కాళ్ళ వేళ పడండి, లేదంటే మిమ్మల్ని తీసేస్తారు. సూపర్. మీరు నా ఇంటికి రావాలి నెక్స్ట్ టైం. మేము నీ కాళ్ళు పట్టుకుని బతులాడితే నువ్వు టీమ్ లీడర్ అయ్యావా? చెయ్, చెయ్, చెయ్. ఏయ్ పేమెంట్ ఇస్తున్నా. నా బయోపిక్ సార్ వెళ్ళిపోతా అంటుండు చూడండి. కోర్టులో కేసేద్దాం చెప్పు. కేసేస్తా నేను. అయితే చేస్తా. కెమెరా రోలింగ్ యాక్షన్. అరే నరేష్, అన్నా, మీరు మా ఇంటికి అయ్యో నా దేవుళ్ళు నా ఇంటికి వచ్చారు. నా భక్తులు నా ఇంటికి వచ్చారు. చెప్పండి అన్న ఏమైంది? నువ్వు ఇవాళ నుంచి నా టీంలో చేయడానికి వీల్లేదురా. ఓరు నీ పెర్ఫార్మెన్స్ తగలట్ట. అన్నా కావాలంటే కొట్టన్నా తిట్టన్నా అన్న. అంతేగాని నన్ను నీ టీంలోకి విడదీయద్దన్నా. టీమ్ లీడర్ గా చెయ్యాలి. లేదన్నా నన్ను మీ టీంలోకి విడదీయద్దన్నా. అరే నువ్వు చెయ్యాలిరా. లేదన్నా. నువ్వు చచ్చిపోవడం కాదురా, నువ్వు టీమ్ లీడర్ గా చేయకపోతే నేను చచ్చిపోతా. చేస్తా. నేను టీంలోకి వెళ్ళిపోయానని నన్ను దూరం పెట్టద్దన్నా. నెక్స్ట్ సీన్ ఏంటి? అరే అది కాదురా, నన్ను కుక్క కన్నా హీనంగా వాడుకున్న సుధాకర్ గారిని వాడుకోవా? దేనికన్నా డబ్బులు వాడతాను. కెమెరా రోలింగ్ యాక్షన్.
యాక్షన్. నమస్తే నరేష్ గారు. నమస్తే అండి. మేము యుగండా నుంచి వచ్చామండి. మీకు డాక్టరేట్ ఇద్దాం అనుకుంటున్నాం. వద్దు, ఇంత చిన్న వయసులో నాకు డాక్టరేట్. ఇంత 6 సంవత్సరాల్లో మీరు ఇంత గొప్పగా ఎదిగారు. ఎవరికైనా 6 సంవత్సరాలు ఇది నా బయోపిక్, నా ఇష్టం వచ్చినట్టు. నీకు 6 ఏళ్ళ అవును. 6 సంవత్సరాల్లోనే మీరు ఇంత గొప్పగా ఎదిగారంటే రియల్లీ హ్యాట్స్ ఆఫ్ సార్. వద్దండి వద్దండి, డాక్టరేట్ నాకు వద్దండి. నన్ను ఇంత వాణ్ణి చేసిన నా గురువు గారికి ఇవ్వండి. సుధాకర్, నీకు వచ్చిన డాక్టరేట్ నరేష్ వద్దంటే వచ్చిందా? అంతే కదా. నరేష్ గారు వాడికి వచ్చింది ట్రాన్స్ఫర్ చేశాడు. ఈ విషయం తెలియలేదే. నా చేతుల మీదుగా నా గురువు గారికి ఫోటో. అది కాదురా, మా గొప్పతనం గురించి ఏం లేదా? లేదు, నా గొప్పతనం ఉంటుంది. మరి నెక్స్ట్ పార్ట్ 2 అని రాస్తున్నావు, అది ఎవరిది? అది కూడా నీదేనా? ఇందులో ఇంకా పెద్ద పెద్ద క్యారెక్టర్లు వస్తా ఉంటాయి. ఆ? ఓకే, దాని తర్వాత పార్ట్ 2 లో కలుసుకుందాం. ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే. పార్ట్ 2 లో రియల్ ఎంటర్టైన్మెంట్ ఏంటో చూపిస్తా. Catch it! మా నాటి నరేష్ నాటి బయోపిక్ ఎలా అనిపించింది రోజా గారు? 1 మ్యాన్ షోరా. నిజంగా కొంచెం హైట్ ఉంటే మాత్రం అమ్మేసి ఉంటావురా అందరినీ, అది మాత్రం గ్యారంటీ. చాలా బాగా చేసావు. వెరీ నైస్, వెరీ నైస్. నాకు బాబు సార్ బాగుందిరా బయోపిక్. నువ్వు బ్రహ్మాండ యాక్ట్ చేసావు. సూపర్. నీదే, నువ్వే నీ బయోపిక్ నువ్వే హీరో. పో.